హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నిహారిక పెద్దరాజు గారు పౌడర్ తీసుకొని వెళ్లారు. వెళ్ళిన పని అయిందో లేదో అని నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉండగా, బావకి ఇలాంటి క్రైమ్స్ కొత్త, మనలాగా కాన్ఫిడెంట్ ఉండదు, అసలు వెళ్ళిన పని చేశాడో లేదో వెళ్ళి చూద్దాం పదా అని నిహారిక కృష్ణ పెద్దరాజు దగ్గరికి వెళ్తూ ఉండగా, అంతలో పెద్దరాజు ఎప్పుడూ లేని డబ్బు కోసం చాలా దారుణమైన పని చేశాను, ఇలాంటి దుర్మార్గమైన పని చేసినందుకైనా పని సక్సెస్ అయితే నిహారిక వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేయచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అంతలో నిహారిక కృష్ణ వచ్చి, పెద్దరాజు గారు పని సక్సెస్, చేతిలో ఆ ప్యాకెట్ లేదు కాబట్టి పని సక్సెస్ అని కృష్ణ నిహారిక అంటూ ఉండగా, అంతలో పెద్దరాజు నువ్వు ఇచ్చిన సగం పౌడర్ ఆ పాలల్లో కలిపేశాను, మిగతా అది కలుపుదామనుకునే లోపు శ్రీకర్ వచ్చేసాడు అని పెద్దరాజు చెప్తూ ఉండగా, మొత్తం కలపాల్సిన అవసరం లేదు, చిటికలు కలిపినా చాలు, అవని కడుపులోని బిడ్డ భూమి మీదకి రాదు, అది అంత పవర్ఫుల్ అని నిహారిక అంటూ ఉండగా, అవును బావా మిగిలిన సగం పౌడర్ ఏది అని అడుగుతుండగా, కంగారులో అక్కడే వదిలేశాను అని పెద్దరాజు చెప్పగానే ఇక నిహారిక కృష్ణ ఇద్దరు షాక్ అయిపోతూ, ఎంత పనిచేసావు బావా, నేరం చేసిన వాడు ఆధారం అక్కడే వదిలేసినట్టు వదిలేసావు, అది గనక శ్రీకర్ చూస్తుంటే మనం చిక్కుల్లో పడతాం, ఎందుకైనా మంచిది తొందరగా వెళ్లి ఆ ప్యాకెట్ తీసుకుని వచ్చేయండి, వెళ్ళండి అని నిహారిక కృష్ణ చెప్పడంతో ఇక పెద్దరాజు పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి చూడగా ఆ సగం పౌడర్ అక్కడే కనిపిస్తుంది. ఇక అంతలో పూజ గదిలో ఉన్న అమ్మవారు కోపంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అంతలో శ్రీకర్ పాలన తీసుకెళ్లి అవనికి ఇస్తూ ఉండగా, బావా నీకెందుకు ఇంత శ్రమ అని అడుగుతూ ఉండగా, ఇది భారం కాదు అవని బాధ్యత అని చెప్తూ పాల గ్లాసు అవని చేతికి ఇవ్వగానే అవని తాగబోతూ ఉంటుంది. అందులో పెద్దరాజు ఆ పౌడర్ చేతిలో తీసుకుని, ఈ పౌడర్ వల్ల అవనికి నష్టం నాకు లాభం అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అవని కరెక్ట్ గా తాగుదామని నోటి దగ్గరికి పెట్టుకుని తాగబోతున్న సమయానికి అంతలోకి పెద్దగా గాలి వచ్చి అమ్మవారి కోపం వల్ల ఇక ఆ గాలికి పెద్దరాజు చేతిలో ఉన్న పౌడర్ కాస్త గాలికి ఎగిరిపోయి తన కళ్ళలోనే పట్టడంతో కళ్ళు మంటలు పుట్టి, అమ్మా మంట మంట అని పెద్దగా పెద్దరాజు అరుస్తూ ఉంటాడు. ఇక అరుపులు విన్న అవని ఒక్కసారిగా ఉలికి పడుతూ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ కిందకు వదిలేస్తుంది. దాంతో పాలన్నీ నేలపాలపై గ్లాస్ పగిలిపోతుంది. ఇక నిహారిక కృష్ణ కూడా చాలా కంగారు పడుతూ చూస్తుండగా, అంతలో పెద్దరాజు మంట మంట అని కిచెన్ నుంచి అరుస్తూ బయటకు రావడంతో, బావా బావా ఏమైంది బావా అని కృష్ణ అడుగుతుంటాడు. అబ్బా మంట, కళ్ళల్లో పౌడర్ పడింది, నాకు కళ్ళు కనిపించట్లేదు, దేవుడా నా కళ్ళు అని పెద్దరాజు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అంతలో శ్రీకర్ బావ ఎందుకు అలా అరుస్తున్నాడు అని అంటూ ఉండగా, కింద పడిన గాజు ముక్కల సంగతి తర్వాత చూసుకుందాం, అక్కడ ఏం జరిగిందో ముందు చూద్దాం పదబావా అని అవని శ్రీకర్ కూడా కిందికి వస్తూ ఉంటారు. అంతలో పెద్దరాజు అయ్యో నా కళ్ళు కనిపించట్లేదు, అంతా బ్లర్ అయిపోయింది అమర్ది అని ఏడుస్తూ ఉంటాడు. అంతలో వేదవతి ప్రసాదరావు రూమ్ లోంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా, ఇక నిహారిక ఆ పౌడర్ చాలా పవర్ఫుల్ కదా, అందుకే కళ్ళకి ఏదో అయినట్టుంది అని నిహారిక అంటూ ఉంటుంది. అయ్యో నా కళ్ళు అని పెద్దరాజు ఏడుస్తూ ఉంటాడు. అంతలో వేదవతి ప్రసాదరావు అక్కడికి వచ్చి, అయ్యో పెద్దరాజు ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అంతలో అవని శ్రీకర్ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉండగా, ఇక కృష్ణ అయ్యో అది అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ సంకోచిస్తూ ఉంటాడు. ఇక వసంత, లావణ్య, రాధ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందయ్యా అని వసంత కూడా అడుగుతూ ఉండగా, కళ్ళు మండిపోతున్నాయి మావయ్య గారు అని పెద్దరాజు ఏడుస్తూ ఉండగా, సడన్ గా ఎందుకు కళ్ళు మండిపోతున్నాయి అని వసంత అడుగుతూ ఉంటుంది. మావ కళ్ళలో కారం పడిందక్క. అవును వసంత గారు కారం పడింది అని నిహారిక కృష్ణ చెప్తూ ఉంటారు. కారం జోలికి ఎందుకెళ్ళావయ్యా నువ్వు అని వసంత అరుస్తూ ఉంటుంది. కారమే కదా కడుక్కుంటే పోతుందిలే, ఈ మాత్రం దానికే గంతులు రంకెలు ఎందుకు బావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. కడుక్కుంటే పోయేలా లేదు అని పెద్దరాజు ఏడుస్తూ ఉండగా, ఎందుకు పోతుందిలే అని రాధ అంటాడు. వదిన అన్నయ్యని వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్లి తలని బకెట్ లోకి ముంచేయి అని లావణ్య చెప్తూ ఉండగా, రావయ్యా అని వసంత లాక్కెళ్ళిపోతూ ఉండగా, ఇక పెద్దరాజు మాత్రం వెళ్లకుండా అక్కడే కూర్చొని, అలా పోదు వసంత, నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు అని పెద్దరాజు ఏడుస్తూ ఉండగా, కారం పడుంటే ముఖం మీద కానీ షర్ట్ మీద కానీ ఉండాలి కదా, ఇది కారం పడినట్లేదు అని అవని పెద్దరాజును చూస్తూ అడుగుతూ ఉండగా, అయితే ఉప్పు పడి ఉంటుంది అని కృష్ణ చెప్తూ ఉండగా, పడింది బావగల్లలో అయితే మేము సమాధానం చెప్తున్నారేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉండగా, అన్నయ్య ఏం జరిగిందో మీరు నిజం చెప్పండి అని లావణ్య, అవని, రాధాకృష్ణ ముగ్గురు కూడా జరిగిందేంటో చెప్పమని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో నిహారిక నిజం బయట పెట్టేస్తాడా ఏంటి, లేక ఒక్క పని అప్పగించాం, మొత్తం బయట పెట్టేలా ఉన్నాడే, ఈ అవని పాలైనా తాగిందో లేదో అని నిహారిక కృష్ణ ఇద్దరు మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కళ్ళల్లో ఉప్పు గానీ కారం కానీ పడినట్టు ఎటువంటి ఆధారాలు కనపడట్లేదు,
అని అవని అంటూ ఉంటారు. మీ ప్రశ్నలన్నీ తర్వాత ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేదంటే నా కళ్ళు పోయేలా ఉన్నాయి వసంత అని పెద్దరాజు ఏడుస్తూ, ఎవరికి అవసరం లేకపోయినా నాకైతే అవసరం ఉంది కదా, ఇప్పటికీ నీకు తిండి దండగాని అందరు ఫీలింగ్, పొరపాటున అన్ని కళ్ళు గాని పోయాయంటే నీకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు పదా అని అరుస్తూ వసంత పెద్దరాజును తీసుకుని హాస్పిటల్ వెళ్తూ ఉండగా ఏం జరిగిందో అసలు పెద్దరాజు ఎందుకు చెప్పట్లేదు అని వేదవతి అంటూ ఉండగా, మాకు అదే అర్థం కావట్లేదమ్మా, మేము హాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ అయ్యి కళ్ళు మంట అని కాల్ చేసేసాడు అని కృష్ణ చెప్తూ ఉంటాడు. ఏదైనా అవసరమైతే అక్కని అడుగుతాడు కదా, కిచెన్ లోకి ఒక్కడే వెళ్ళడు కదా అని రాధాకృష్ణ అంటుంటే, ఏదో జరిగింది, అన్నయ్య హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే కానీ వివరణ తెలీదు అని లావణ్య అంటూ ఉంటుంది. ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి జరగాల్సిందే అని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ గంతులో కృష్ణ నిహారిక ఇద్దరు రూమ్ లోకి వెళ్లి పొట్టేల మెల్లో దండ వేసి బలికి పంపించినట్టు బావకి మనం పౌడర్ ఇచ్చి పంపించాం. బావకి అలా అయిపోయింది. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఏంటో పాపం అని కృష్ణ అంటుంటే, నువ్వు పెద్దరాజు గురించి ఆలోచిస్తున్నావు, నేను అవని గురించి ఆలోచిస్తున్నాను. పెద్దరాజు గారు కలిపిన పాలు అవని తాగిందో లేదో తెలియట్లేదు అని నిహారిక అంటుంది. అవని అయితే ఇందాక నార్మల్ గానే కనిపించింది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదా అని నిహారిక కృష్ణ ఇద్దరు అవని శేఖర్ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఉండగా అంతలో అవని పగిలిపోయిన గాజు ముక్కలన్నీ కూడా చాటలో ఎత్తుతూ ఉండగా, పర్లేదులే అవని నేను తీస్తానులే అని శేఖర్ అంటూ ఉండగా, పర్లేదులే బావా నేను తీస్తాను అని చెప్పేసి అవని ఆ సీసా ముక్కలన్నీ కూడా ఎత్తుతూ ఉండగా, కరెక్ట్ గా నువ్వు పాలు తాగిన సమయానికి పెద్దరాజు బావ అరిచాడు, దాంతో నువ్వు గ్లాసుని కింద పడేస్తావు, నువ్వు పాలని ముట్టుకోలేదు, అందుకే ఇంకోసారి కలుపుకొని తీసుకొస్తానుండు అని చెప్పేసి శ్రీకర్ వెళ్ళబోతూ ఉండగా, బావా నువ్వు ఆగు, నేను వెళ్లి కలుపుకుంటానులే అని చెప్తూ ఉండగా, అవని ఏం పర్లేదు నేను కలుపుకొని వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉండగా, వద్దని చెప్తున్నాను కదా బావా, నేను వెళ్తానులే, నీకు కాఫీ కలుపుకొని తెమ్మంటావా అని అడుగుతూ ఉంటుంది. సరే నువ్వు ఎలాగో నా మాట వినవు, వెళ్ళి తీసుకురా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని ఆ గాజు ముక్కలన్నీ చాట్లోకి ఎత్తుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణ వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అయిపోతాం. అవని రావటం చూసి దాక్కొని ఇక అవని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చా అవని పాలు తాగలేదు, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అని నిహారిక కృష్ణ అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు పెద్దరాజుని తీసుకొని వసంత హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. పెద్దరాజు కళ్ళకి బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు, చేతిలో కర్ర ఉంటుంది. వసంత ఇక నాకు జీవితంలో కళ్ళు వస్తాయంటావా లేకపోతే నా బతుకు ఇంతేనంటావా అని అడుగుతూ ఉండగా, నీ కళ్ళల్లో పడింది ఉప్పు కాదు కారం కాదు, ఏదో పాయిజన్ లాంటి పౌడర్ పడిందని డాక్టర్ చెప్పారు, నువ్వు మాత్రం ఏం జరిగిందో చెప్పట్లేదు, అందరి దగ్గర అబద్ధం చెప్పినా నా దగ్గరైనా నిజం చెప్పవయ్యా అని వసంత అరుస్తూ ఉంటుంది. చెప్తాను వసంత, నా కడుపులో దాచుకోలేను, నిహారిక వాళ్ళకి నాకు మధ్య ఒక డీల్ జరిగింది, అదేంటంటే అని అంటూ ఇక పెద్దరాజు నిహారిక వాళ్ళతో చేతులు కలిపిన దగ్గర నుంచి అవని తాగే పాలల్లో పౌడర్ కలిపేంత వరకు మొత్తం కూడా వసంతకి చెప్పడంతో వసంత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాళ్ళతో కలిసి పాప పనిచేస్తావా, అసలే అవని కడుపులో పెరుగుతుంది అమ్మవారి అంశ, అందుకే నీకు ఇంత పెద్ద శిక్ష పడింది, మన ఇంటి అమ్మవారే నీకు శిక్ష విధించారు అని వసంత అరుస్తూ ఉంటుంది. మరి నాతో పాటు పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు కదా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా, కడుపు కాలే వరకు అందరూ పుణ్యాత్ములే, వాళ్ళకి ఏదో ఒక రోజు శిక్ష తప్పదు అని వసంత చెప్తూ ఉంటుంది. అంతలో ఒక కోయిదర ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్నా అని పాట పాడుకుంటూ వెళ్తూ ఉండగా, ఈ సమయంలో సిచ్యువేషన్ సాంగ్ పాడుతుంది ఎవరు వసంత అని పెద్దరాజు అడుగుతుండగా, కోయిదర్లు అని వసంత చెప్తూ ఉండగా, అవును ఈ పాట ఎందుకు పాడుతున్నాడు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో వసంత కోయిదాన్ని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు పిలిచావు అని అడుగుతుండగా, ఈయన మా ఆయన, ముందు ముందు ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు కోయిదరా అని వసంత అడుగుతూ ఉండగా, ఈ కోయిదర పెద్దరాజు చేతిని చూసి, కుర్రు ఈ చేయికి ఖర్చు చేయడమే తప్ప సంపాదించిన పాపం అసలు లేదు తల్లి, ఆదాయం శూన్యం, అత్త సొమ్ము అల్లుడు దానం, మంచి పనులకి ఆమడ దూరం, నేను చెప్పింది నిజమే తల్లి అని కోయిదార అడుగుతుండగా, అక్షరాల నిజమే కళ్ళు పోయాయి, అదృష్టం కొద్దీ వస్తాయా అని వసంత అడుగుతుండగా, కుర్రు వస్తాయమ్మా, ఈయన ఎప్పుడైతే మంచి పనులు చేస్తాడో, ఎప్పుడైతే మంచి మార్గంలో నడుస్తాడో అప్పుడు ఈయన కంటి చూపు తిరిగి వస్తాడు తల్లి అని చెప్పేసి కోయిదర వెళ్తూ ఉండగా, విన్నావు కదా అదే విషయం అని వసంత అంటూ ఉండగా, మంచి పనులు చేయాలా, మనకి అలవాటు లేదు కదా వసంత అని అంటూ ఉండగా, నీ ఇష్టం వచ్చినట్టు తగలడు ఇంట్లో అవని మీద అలాంటి ప్రయోగం చేసిన విషయం మాత్రం అసలు చెప్పుకో, పద వెళ్దాం అని చెప్పేసి ఇక వసంత పెద్దరాజుని తీసుకుని వస్తూ ఉండగా, అంతలో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వసంత పెద్దరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వసంతకి ఒకసారి ఫోన్ చేయండి, పెద్దరాజుకి ఏమైందో కనుక్కుందాం అని ప్రసాదరావు చెప్పడంతో నేను చేస్తాను అని చెప్పేసి శ్రీకర్ ఫోన్ చేయబోతూ ఉండగానే అంతలో వసంత పెద్దరాజుని తీసుకుని ఇంటికి వస్తుంది. దాంతో అందరూ పెద్దరాజు వైపు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా, వసంత మాత్రం పొరపాటున నిజం చెప్తే మనల్ని ఇంట్లోంచి గెంటేస్తారు అని వసంత చెప్తూ ఉండగా, అలాగే వసంత అని చెప్తూ ఇక లోపలికి రావడంతో, అక్క బావకు ఏమైందో అని మేము టెన్షన్ పడుతుంటాం, నువ్వేంటి కళ్ళజోడు కొనిచ్చావు, హ్యాండ్ సిక్ కూడా కొనిచ్చావు అని లావణ్య, రాధ,
నిహారిక, కృష్ణ, శ్రీకర్ అందరూ కలిసి అడుగుతూ ఉండగా ఇంకా ఆయనకి వెలుగు చీకట్లకు తేడా తెలియదు శ్రీకర్, మా ఆయన కళ్ళు పోయాయి అని చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏమంటున్నావు అమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నిజమమ్మా, డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు అని చెప్తూ ఉండగా చూపు ఎప్పుడు వస్తుంది అని వేదవతి అడగగానే ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే జీవితాంతం ఇంతే అత్తయ్య గారు అని పెద్దరాజు చెప్తూ ఉండగా పాపం బావ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి అని కృష్ణ అంటుంటే అసలు సడన్ గా ఎందుకు ఇలా అయిందన్నయ్య, ఇప్పటికైనా నిజం చెప్పు అని అవని అడుగుతూ ఉండగా విధి ఆడిన వింత నాటకం అమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా అసలు ఎందుకు పోయాయో డాక్టర్ చెప్పారా అక్క అని శ్రీకర్ అడుగుతూ ఉండగా విపరీతంగా ఆలోచించడం వల్ల గుండె వీక్ గా ఉండటం వల్ల ఇలా జరిగిందని చెప్పారా అని వసంత చెప్తూ ఉంటుంది. బాబా అంతలా ఆలోచించేది ఏముంది, బ్రెయిన్ అంతా ఖాళీనే కదా, పైగా అన్నయ్య కూడా ధైర్యం కలదాయి, ఒకసారి శ్మశానంలో అర్ధరాత్రి పడుకున్నానని చెప్పారు కదా అని రాధాలావణి అంటూ ఉండగా వీళ్ళు ఈ సమయంలో కూడా నన్ను ఆడుకుంటున్నారు అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉండగా పాపం భావం చూస్తుంటే బాధగా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకురా అని రాధాకృష్ణ అడగగానే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటే అక్కతోడు ఉండాల్సిందే అని శ్రీకర్ అంటుంటే అలా ఏం అవసరం లేదు, చూపు వచ్చేంత వరకు ఒక మూల ఉంటే మంచిది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడం మంచిది అనిపిస్తుంది, లేదంటే ఎవరైనా నేత్రదానం చేసినా కూడా బాగుంటుంది అని లావణ్య రాధ అంటూ ఉండగా మీరు నా గురించి ఏమీ బాధపడకండి, నన్ను తక్కువ అంచనా వేయకండి, నేత్రాలు పోయినా మనోనేత్రం అనేది నాకు ఒకటి ఉంది, నేను మంచాన్ని పడ్డా రోగిలా ఉండిపోను, ఇంతకు ముందులాగే తిరుగుతాను, నా పనులు నేను చేసుకుంటాను, కళ్ళు లేకపోయినా మిగిలిన జ్ఞానేంద్రియాలతో ఇంట్లో ఎవరు ఎక్కడున్నారో కనిపెడతాను, వాసనతో పసిగడతాను, ఏ వస్తువు ఎక్కడుందో తెలిసిపోతుంది, ఇక నేను నా రూమ్ కు వెళ్తాను అని వసంత సపోర్ట్ లేకుండానే ఇక చాలా బెళ్ళప్పిస్తూ పెద్ద రాములుగానే కళ్ళున్నట్టు నడుస్తూ ఉండగా ఇక అక్కడ ఉన్న టీపాయ్ తగిలి ముందుకు బొక్కబర్లా పడిపోతాడు. ఇక దాంతో అందరూ అయ్యో అని అరుస్తూ పైకి లేపి కూర్చోబెట్టి బావా ముక్కు దొండపండ్లు అయిపోయింది బావా అని రాధాకృష్ణ అంటూ ఉండగా ఏవయ్యా నీకెందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్ అని వసంత అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటే ముందు ముందు బావా పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంది అని కృష్ణ అంటుంటే నేను కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను, మీరందరూ వెళ్ళిపోండి, వసంత నన్ను సోఫాలో కూర్చోపెట్టవే అని అడుగుతూ ఉంటాడు. ఇక వసంత లేపి సోఫాలో కూర్చోబెట్టగానే వెళ్లి మంచినీళ్ళు తీసుకురావే అని పెద్దరాజు అడగటంతో వసంత మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ అక్కడే సైలెంట్ గా నిలబడి ఉంటారు. పెద్దరాజు మాత్రం ఎవరూ లేరు అనుకొని అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు, ఇక నేను మైండ్ వాయిస్ కాకుండా కాసేపు బయటికి మాట్లాడుకోవచ్చు అని అనుకుంటూ ముందు అత్తయ్య గారు టిక్కు టిక్కు అంటూ వెళ్ళుంటుంది. ఆవిడ వెనకే మామయ్య గారు గంగిరెద్దులాగా వెళ్ళుంటారు. తర్వాత లావణ్య రాధాకృష్ణులు వెళ్ళుంటారు. లావణ్య తాడి చెట్ల హైట్ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. రాధాకృష్ణ జుట్టు పెంచుకున్నాడు కానీ వాడు అంతే, నేనే పెద్ద మేధావి, నాకే అన్ని తెలుసని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు అని పెద్దరాజు తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా అందరూ ఆ మాటలు విని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వసంత వాటర్ తీసుకుని అక్కడికి వచ్చి అందరూ వెళ్ళిపోయారు అనుకుని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నిహారిక కిట్టుబాటు సంగతి చెప్పనక్కర్లేదు, ఆ ఇద్దరు ఎక్కడుంటే అక్కడంతా నాశనం అని పెద్దరాజు మాట్లాడుతూ ఉండగా ఇక వసంత ఇష్యూ ఇష్యూ అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అయినా కూడా వినపడ ఇక ఆఖరి జంట అవని శ్రీకర్, వీళ్ళది అతి మంచితనం. అత్తయ్య వెనక మావయ్య గంగిరెద్దు అయితే అవని వెనక శ్రీకర్ గొర్రెపిల్ల లాంటి వాడు. ఇక ఆఖరి పాత్ర మా ఆవిడది అరమెదడిది, దాని దగ్గర కన్నీళ్లు తక్కువ వెళ్ళపు ఎక్కువ, పిచ్చి మొహం, నన్ను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందో ఏంటో, అలాంటోడు భూమికి భారం అనుకుంటే ఇల్లరికం అల్లుడిని చేసింది, వెర్రిమాలకం అని తనలో తను మాట్లాడుకుంటూ ఏమే మంచినీళ్ళు తీసుకురమని ఎంతసేపు అయింది అని అరుస్తూ ఉంటాడు. నేను తెచ్చి చాలా సేపు అయింది అని వసంత పెద్దగా చెప్తూ ఉంటుంది. దాంతో పెద్దరాజు షాక్ అవుతూ ఉంటాడు.